అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష నాకు ఇంతకుముందు మధ్యలో కూడా నేను ఒకసారి మాట్లాడే అవకాశం కూడా ఇచ్చింది అధ్యక్ష. మా సభ్యులు సీనియర్లు అందరూ కూడా స్లో అండ్ స్టడీ అంటుండ్రు. ఎప్పుడు కూడా ఆవేశం పనికిరాదు నాకు తెలుసు. మధ్యలో అది కూడా అవసరం అధ్యక్ష. కొన్నిసార్లు ఆవేదన కొన్నిసార్లు ఆవేశం రూపంలో బయటకు వస్తేనే అది ప్రజల హృదయాలను దాటుతుంది, ప్రతిపక్ష సభ్యులకు కూడా అర్థమవుతుంది. తప్పితే ఒక ఆవేశంతో ఆవేదన చెప్పాల్సిన విషయాన్ని మామూలుగా చెప్తే అది వాళ్ళకి అర్థం కాదు అధ్యక్ష. అందుకనే కొన్నిసార్లు ఆవేశం కూడా అవసరం అధ్యక్ష. సో ఎమోషనల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఎమోషన్స్, ఆ ఎమోషన్స్ తోటే మన ఫ్యామిలీ లైఫ్, ఆ ఎమోషనల్ బాండింగ్ తోటే కుటుంబము, అదే ఎమోషనల్ ప్రజలతో ఉన్న బాండింగ్ తోటే మనం అధికారం, ఆ ప్రేమ నమ్మకంతో మనకు ప్రజలు అధికారం ఇస్తారు. కాబట్టి ఎమోషన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అధ్యక్ష. నేను ఒక మాట ఇంతకుముందుకు నిజంగా హరీష్ రావు గారు వినండి, ఇంతకుముందుకు హరీష్ రావు గారు మాట్లాడితే నేను మధ్యలో మాట్లాడాల్సి వచ్చింది కొంచెం ఎమోషనల్గా ఒప్పుకుంటా అధ్యక్ష. ఎందుకంటే ఆయన లాంటి సీనియర్ వ్యక్తులు అట్లా మాట్లాడేసరికి బాధ అనిపించి నేను మధ్యలో మిమ్మల్ని మైక్ అడిగి మీ పర్మిషన్ తోటి అట్లా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, మాట్లాడిన అధ్యక్ష. కానీ ఒక మాట నేను ఏమంటాను అధ్యక్ష, ఈరోజు నా సబ్జెక్ట్లో ఫస్ట్ దానికి ఏంటంటే, మనము హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత నిన్న మదన్మోహన్ రావు గారు సభ్యుడు మాట్లాడినరు, గతంలో మాట్లాడిన సభ్యులు కొన్ని సందర్భాల్లో రోజు రోజుకు సభ యొక్క హుందాతనం గౌరవం తగ్గుతుంది. కాబట్టి నాకు కూడా కొన్ని ఎమోషన్స్ ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మనం గమనిస్తుండ్రు. కొన్ని చట్టాలు తీసుకొచ్చి ఆ సమస్యల మీద మాట్లాడి వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు భావించి మన ఇక్కడ పంపిస్తే మనం సభ్యులం, మనం ఈ భాష ఒక నిమిషం కొంచెం కట్ చేయకు, ఒక నిమిషం ఇది మంచి విను, ఇంత మంచిగా మాట్లాడినప్పుడు ఇది నిన్నేమంటలేను. మళ్ళీ మా మిత్రులు రాజగోపాల్ రెడ్డి గారు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఐ అప్రిషియేట్. నిజంగా కూడా ఆ ఎమోషన్ నేను అర్థం చేసుకుంటాను. కానీ రాజగోపాల్ రెడ్డి గారితో ఒక మాట అంటాను నేను, ఒక్కటే విషయం, అది న్యాయం అనేది అందరికీ ఒకే రీతి ఉండాలి, సభ అందరికీ ఒకే విధంగా ఉండాలి. ఒకటే పాయింట్, ఒకటే నిమిషం ఎక్కువ తీసుకోండి. ముఖ్యమంత్రి గారు ఇందాక లేచి నేను ఓఆర్ఆర్ రద్దు చేయండి అని నేను అన్నా. ముఖ్యమంత్రి గారు లేచి ఏమన్నాడు, హరీష్ రావు గారు ఎంక్వైరీ చేయమన్నాడు అన్నాడు. నేను అనని మాటను అని ప్రెస్ రిలీజ్ ముఖ్యమంత్రి కార్యాలయంకి కూడా హరీష్ రావు డిమాండ్ మేరకు వేస్తున్నా అని సభను, ఈ రాష్ట్రాన్ని తప్పుదో పట్టించడం అది కూడా తప్పే కదా. యూ రెక్టిఫై దట్. అంటే నేను అనేది సభలో మాట్లాడేటప్పుడు హుందాతనము, మర్యాదలు, సాంప్రదాయాలు అందరికీ ఈక్వల్గా ఉండాలి. నేను అనని మాటను అన్నట్టు ముఖ్యమంత్రి గారు సభలో చెప్పి బయటకు పోయి ఆయన కార్యాలయంకి వెళ్ళి హరీష్ రావు గారు డిమాండ్ మేరకు వేశాను అని రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్టు? హౌస్ రికార్డ్స్ వెరిఫై చేయండి, హౌస్ ఎడ్జెంట్ చేసి స్పీకర్ గారి దగ్గర రికార్డ్స్ పెట్టండి, వాస్తవాలు తెలుసుకోండి. ఇట్లా మిస్లీడ్ చేయడం ఎవరికి కూడా మంచిది కాదు. అధ్యక్ష, పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇందాక ఏదైతే అడిగారో అది నిజం. ఏదైతే చెప్తాను, ఒక టెండర్ రద్దు చేయాలి అంటే, ఒకసారి అగ్రిమెంట్ అయిన టెండర్ రద్దు చేయాలి అంటే ముందు రద్దు చేయమంటున్నారు. రద్దు చేయాలి అంటే దాని మీద విచారణ జరగాలి. విచారణ జరగకుండా ఎలా రద్దు చేస్తారు? ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో ఉందా? ఒక టెండర్ రద్దు చేయాలి అంటే విచారణ చేయాలంటే మీరు ఇండైరెక్ట్గా అడిగింది ఏంది? విచారణ చేసిన తర్వాతనే రద్దు చేయగలుగుతారు, దాంట్లో తప్పులు తేలిన తర్వాతనే రద్దు చేయగలుగుతారు. అది విస్మరించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడారు, ఏదో మీరు రద్దు చేయమన్నమాట నిజం కాదా? దాని అర్థమేంది? విచారణ చేయమనే. ఒకసారి అగ్రిమెంట్ చేసిన తర్వాత దాన్ని ఎలా రద్దు చేస్తారండి? విజిలెన్స్ ఎంక్వైరీనా, ఇంకొక ఎంక్వైరీనా ఎంక్వైరీ చేయకుండా ఎలా రద్దు చేయగలుగుతారు? గౌరవ వారు చాలా సీనియర్ మోస్ట్ మంత్రి గారు, అనుభవం ఉన్నవారు, వారికి అన్ని విషయాలు తెలుసు. ఒకటి ఏదైనా రద్దు చేయాలి అంటే ఏదో గాలిలో పేపర్ వస్తే రద్దు చేయలేరు. అది గౌరవ మాజీ మంత్రి గారు గమనించాలని కోరుకుంటున్నాను. పొంగులేటి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో రాగానే ఈ టెండర్లు రద్దు చేస్తాము అని అది ప్రకటించింది మీరు, నంబర్ 1. నంబర్ 2, బట్టి గారు లేచి పదే
మేము మీలాగా అమ్ముకోలేదు, మీలాగా మేము ఓఆర్ఆర్ అమ్ముకోలేదు అంటే మరి మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, బ్యాగ్ తీసుకోండి అని నేను అన్నాను. దాంట్లో తప్పేముంది? రాజగోపాల్ గారు, మంత్రి గారు, గౌరవ మంత్రి గారు, మాజీ మంత్రి గారు, మీరు అన్నదాన్నే నేను రిపీట్ చేస్తున్నా. మీరు ఏది రద్దు చేయమన్నారు అన్నదాన్నే చెప్తున్నా. నేను రద్దు చేయాలి అంటే దాని ఎంక్వైరీ చేయాలి. సో అంటే రద్దు చేయటానికి ముందు కమిటీ చేయాలి కాబట్టి మీ కోరిక రద్దు చేయాలన్నది ఏదైతే ఉందో అది చేయాలంటే ఇది చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, హరీష్ రావు, మన మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇంక లోతుగా వద్దండి. నేను కూడా ఆ మాటలు వాపసు తీసుకుంటున్నా. అధ్యక్ష, నేను అనలేదు, కానీ పక్క సభ్యులు ఎవరో అన్నారని చెప్పి ఆ మాటను తనే ఉచ్చరించి ఆన్ ద రికార్డ్ మైక్లో ఆ వర్డ్ యూజ్ చేసినందుకు నాకు బాధ అనిపించి మాట్లాడిన సభ్యులు కూడా తరపున కూడా నేను ఆ మాట అనడం తప్పే. నేను ఆ మాటను ఉచ్చరించడం కూడా, నేను వాళ్ళని తిట్టలే, ఆ మాట నేను మైక్లో ఉచ్చరించడం కూడా తప్పే. కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా. ఎందుకంటే అధ్యక్ష, ఇంకా 4 ఏళ్ల ప్రభుత్వం ఉంది. 1 సంవత్సరం అయిపోయింది, 4 సంవత్సరాలు ఉన్నది, ఇంకా 1 సంవత్సరం అయింది. సినిమా అంటే ఓన్లీ ట్రైలరే. ఇప్పుడే ఇంకా 4 ఏళ్ళు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. మీరు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు మిమ్మల్ని 10 ఏళ్ళు భరించినాం. అక్బరుద్దీన్ భాయ్ సాబ్, आप है इधर, मैं आपको एक रिक्वेस्ट कर रहा हूं. हम 10 साल వాళ్ళని భరించినాం. వాళ్ళు ఎన్ని చెప్పినా విన్నాం. మా ప్రజాస్వామ్యాన్ని కుంది చేసే విధంగా మా ప్రతిపక్షం లేకుండా చేసినా మేము 6 సభ్యులు మా బట్టి గారి నాయకత్వంలో అవమానాలు భరించి కూడా అక్కడ కూర్చొని తెలంగాణ ప్రజల కోసం అని చెప్పి భరించుకున్నాం. ఆ రోజు మా పదవి తీసుకున్నా, కానీ పోరాటం చేసినాం, ప్రజల గొంతు వినిపించినాం. కానీ 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి వాళ్లకు ఇచ్చిన మాటలు ఆశలు చూపించి మోసం చేసి ఆఖరికి సర్పంచ్లకు కూడా బిల్లులు ఎగ్గొట్టి రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన తర్వాత మాకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించి మేము ఇక్కడికి వచ్చి 1 సంవత్సరం కూడా కాలేదు. ఇంత హంగామా చేస్తున్నారంటే అధ్యక్ష, వాళ్ళ హరీష్ రావు గారు ఆ భాష మాట్లాడొద్దు. రోజు ఒక డ్రెస్ వేసుకొని నిరసన చెప్తున్నారు. ఏం మునిగిపోయింది అధ్యక్ష? మేమన్నా స్కామ్స్లు ఉన్నామా? మేము మంచి పనులు చేస్తున్నాము. ఆగం చేసిన తెలంగాణని ఆర్థిక మంత్రి మా బట్టి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గాడిలో పెడుతున్నాం. మేము అప్పులు చేస్తామని హరీష్ రావు గారు అంటుండ్రు. మీరు 4 ఏళ్ళని ఇంకెన్ని అప్పులు చేస్తారు అంటుండ్రు. మేము అప్పులు మీలాగా అనవసరంగా ప్రాజెక్టుల పేరు మీద అనవసరంగా యాదాద్రి పవర్ ప్లాంటు, కాళేశ్వరం ప్రాజెక్టు, కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం మేము అప్పు చేయము. మేము ఎందుకు అప్పు చేస్తాం అధ్యక్ష? ఈ సంవత్సరం బట్టి గారు పదే బట్టి విక్రమార్క గారు మీకు 100 టైమ్స్ చెప్పారు అధ్యక్ష. మళ్ళీ చెప్తున్నాం, మీరు చేసిన అప్పులకు మిత్తి కట్టాలి, అసలు కట్టాలి. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులని కంప్లీట్ చేయాలి. మీరు బడి పిల్లలను గాలికి వదిలేసిండ్రు. విద్య వైద్యం విషయంలో పేదలను గాలికి వదిలేసిండ్రు. వాళ్ళందరికీ ఇప్పుడు మేము బడులు కట్టాలి, హాస్పిటల్స్ కట్టాలి, వాళ్ళకి మీరు సేవ చేయాలి, మంచి పనులు చేయాలి. దానికోసం అప్పు చేస్తాం, కానీ కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం అనాలోచితంగా అవసరం లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పు చేయదు. ఇది జాతీయ పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. ఒక వ్యక్తి అనుకుంటే నిర్ణయం తీసుకొని ఏది పడితే ప్రాజెక్టు, యాదాద్రి పవర్ ప్లాంట్ వద్దు అన్న, తక్కువ ధరకే కరెంటు దొరుకుతుంది అన్న, ఎక్కువ ధరకు మిత్తికి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 40,000 కోట్ల ప్రాజెక్టు కడితే ఈరోజు 9 రూపాయలు 8 రూపాయలు యూనిట్కి పడుతుంది. బయట మార్కెట్లో తక్కువ దొరుకుతుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు చాలా కాస్ట్లీ వాటర్. అది కాస్ట్లీ వాటర్. ఇంత ప్రపంచంలో కాస్ట్లీ వాటర్ ఏదంటే పిరమైన నీళ్ళు ఏదంటే కాళేశ్వరం నీళ్ళు. అనవసరంగా 3 లిఫ్ట్లు పెట్టి గ్రావిటీ ద్వారా వచ్చే తుమ్మినట్టుని కాదని 3 లిఫ్ట్లు పెట్టి కూలిపోయే ప్రాజెక్టు కట్టి అప్పు చేసిండు. మరి అప్పుల కుప్ప చేసిన రాష్ట్రాన్ని బాగుపరుస్తున్నాం. మళ్ళా చెప్తున్నా అంటే కితనే బార్ బోల్తే అంటాడు అక్బర్ भाई हमारे को दुख है भाई, हम तेलंगाना हैदराबाद स्टेट के साथ तेलंगाना क्यों दिया बोले तो ये विच स्टेट है, అప్పు करने का जरूरत ये स्टेट को नहीं है. మేమే 10 రాష్ట్రాలకు అప్పు ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉండాల్సిన రాష్ట్రాన్ని వీళ్ళు చేసిన తప్పుల వల్ల అప్పుల పాలైంది. ఆ బాధ మాకుంది. కాబట్టి ఎన్నిసార్లు వాళ్ళు మాకు అడ్డంకులు సృష్టించినా
అన్నిసార్లు ప్రజలకు ఈ సభ ద్వారా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము మళ్ళీ పెడుతున్నాం ఇదే చర్చ. మీరెప్పుడు ఎన్నిసార్లు అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రజలకు నిజాలు నగ్న సత్యాలు మీరు చేసిన నిర్వాహకం గురించి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాంతోపాటు దాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు భట్టి గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి పని అధ్యక్ష అనవసరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ప్రాజెక్టులు ప్రయారిటీ తీసుకుంటాము, ఇమీడియట్గా సాగులోకి వచ్చే పనులే చేస్తాము అని చెప్పిండు. అంటే అది మంచి పనే కదా. వీళ్ళు కడితే బలమూరు రంగారెడ్డి కట్టిండ్రు, అప్పు తెచ్చిన పైసలు, దానికి ఇంతవరకు ఎన్జీటీ క్లియరెన్స్ లేదు, సెంట్రల్ వాటర్ కమిషన్ లేదు, ఏమి అప్రూవల్ లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండ్రు. మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము దేవరకొండ మునుగోడుకు నీళ్ళు రావాలంటే హెడ్ వర్క్ స్టార్ట్ చేయాలి, పైన టనల్ ఎక్కడికి వెళ్ళి దేవాలో డిసైడ్ చేయలే. కానీ ఇక్కడ రిజర్వాయర్ల పేరు మీద 5,000 కోట్ల రూపాయలు మిత్తికి తీసుకొచ్చిన పైసలు ఖర్చు పెట్టిండ్రు. రిజర్వాయర్లు అయిపోయినాయి, కాలువలు అక్కడి నుంచి నీళ్ళు రాలే. ఇక మీరు ఏమనాలి? 5,000 కోట్లకు మిత్తి ఎట్లా కడుతున్నాం? 5,000 20,000 కోట్లు అయింది అధ్యక్ష. మామూలుగానైతే నేను చదువుకున్న వ్యక్తిని, అంతకుముందుకు నాకు ఎక్స్పీరియన్స్ తోటి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ కరెంట్ విషయంలో ఎక్స్పీరియన్స్ ఉంది. నేను 2018లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా సభ్యులను తీసుకుపోయారు. మాకు ప్రతిపక్షం ఉంటే కనీసం మాట్లాడేటోళ్ళం 18 మంది. మా గొంతు నొక్కేసి ప్రతిపక్షం లేకుండా చేసారు. మేము 6 మేము మాట్లాడనీయలేదు మమ్మల్ని, మా గొంతు వినిపించుకో, మా సలహా తీసుకోలేదు, మా సూచనలు తీసుకోలేదు, మా లెక్క చేయలేదు, ఎక్కువ మాట్లాడి తీసుకోవాలి బయట పడేసిండ్రు. నిర్వాహకం జరిగింది. పోనీ మేము మాట్లాడలేదు. పోనీ హరీష్ రావు కేటీఆర్ ఇంకో మంత్రులు ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ప్రతిపక్ష నాయకుడికి చెప్పే దమ్ము వీళ్ళకుందా? ఆయన కుసమ్మంటే కుసో, లెమ్మంటే లే. కాళేశ్వరం డిజైన్ అయినా ఆయనే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా ఆయనే, యాదాద్రి పవర్ పాయింట్ పెట్టాలనే నిర్ణయం ఆయనదే. ఆయన ఒకే ఒక్కడు నిర్ణయాలు తీసుకుంటూ 10 మందితో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఉండేది కాదు, ఈ రాష్ట్రం ఆగమయ్యేది కాదు, మనందరం బాధపడే వాళ్ళం కాదు. ఆయన వినడు అధ్యక్ష. నీ అందుకనే అన్న హరీష్ రావు గారు మీకు కోపం వస్తుండొచ్చు. అప్పు చేసిన ఆయన, ఆగం చేసిన ఆయనేమో ప్రతిపక్ష నాయకుని హోదాలో ఫామ్ హౌస్లో ఉన్నాడు. వీళ్ళందరేమో మాకేం సహకరిస్తలేరు. మాకు సహకరించండి. పోనీ ఆయన తప్పులు చేసిండు, ఆయన తప్పులు చేసిందని మేము చక్కదిద్దుతున్నాం. ఆయన పెద్ద మనిషి రానన్నాడు, కనీసం మీరన్నా సహకరించండి, మేము మంచి పనులు చేస్తాం. ఇదేందండి? ఇది మాకు బాగా అనిపిస్తుంది అధ్యక్ష. ఆవేదన ఇవి అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మకంతో మాకు అధికారం ఇచ్చిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వాళ్ళు తీసుకున్నారు అధ్యక్ష నిర్ణయాలు. కాంగ్రెస్ పార్టీలా ఒక వ్యక్తి చేతులు ఉండదు. మంత్రివర్గం, ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి కూలంకషంగా చర్చించి అఖిలపక్ష వాళ్ళని సంప్రదించి ఏ నిర్ణయం తీసుకోవాలో 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది మీరు చేయలేరు ఆ పని, మేము చేస్తాం ఆ పని అధ్యక్ష. వాళ్ళకు మా మాటలు నచ్చవు, ఎందుకంటే ఈ నిజాలు నగ్న సత్యాలు.